వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తామని అంటారు కదా. బీహార్ లో 65 లక్షల మంది ఓటర్లు తీసేశారని వీళ్ళు అంటున్నప్పుడు కోర్టుకు పోయినప్పుడు కోర్టు ఏమడిగింది? ఒక్కరిని పిలుచుకురండి, మీరు ఆ 65 లక్షల మందిలో ఒక్కరిని ఎవరైతే ఓటు తీసేశారో పిలుచుకురండి అన్నారు. బీహార్ లో వీళ్ళ పార్టీ పొత్తులో ఉన్న వాళ్ళందరికీ కలిపి 2 లక్షలకు పైగా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు కదా. రిషి గారు ఎందుకని ఒక్కరిని కూడా ఆ ఓటు అంటే ఇల్లీగల్ గా లేదా తప్పుగా తీసేస్తుంటే ఒక్కరిని కూడా కోర్టు దగ్గరికి తీసుకోలేకపోయారు? మీకు ఇంకొక నిజం చెప్పిన, ప్రశాంత్ భూషణ్ అని వీళ్ళ లాయర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన తీసుకుపోయాడు. అది కూడా అబద్ధం తెలుసా? తప్పు రికార్డులు తీసుకపోతే కోర్టు చెప్పింది, మీకు లాస్ట్ టైం వార్నింగ్ ఇస్తున్నాను, కోర్టుకు మీరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అని. మరి 65 లక్షల మంది ఓటర్లు మీకు డిలీట్ అయితే ఒక్కరిని ఎందుకు మీరు ముందుకు తీసుకురాలేకపోయారు? రెండో ప్రశ్న, వీళ్ళు ఒక పొత్తులో ఉన్నారు కదా. నేషనల్ కాన్ఫరెన్స్ ఉమర్ అబ్దుల్లా గారు బయటకు వచ్చి ఏం చెప్తారు? మనం గెలిచినప్పుడు ఓట్ చోరీ జరిగింది, గెలవనప్పుడు ఓట్ చోరీ జరగడం కరెక్ట్ కాదు, ఈ విధంగా మాట్లాడడానికి నేను సపోర్ట్ చేయను అని అంటారు. మరి మీరు మీ సొంత పార్టీ మీ అలయన్స్ లో ఉన్న వాళ్ళతో మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? మూడవ ప్రశ్న, తెలంగాణలో 22 లక్షల ఓట్లు డిలీట్ చేశారు, కర్ణాటకలో 27 లక్షల ఓట్లు సవరించారు. మరి మీరు గెలిచినప్పుడు మాత్రం మీకు అప్పుడు ఓట్ చోరీ కనిపించదా? భారతీయ జనతా పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో మాత్రమే మీకు ఓట్ చోరీ కనిపిస్తుందా? నాలుగవది, నాకేమన్నారండి, కోర్టులు కంచే చేను వేస్తేనా అంటే మీకు కోర్టులు అంటే కూడా గౌరవం లేదా? దయాకర్ గారు, మీరు ఎవరిని గౌరవిస్తారు? సుప్రీం కోర్టును గౌరవించారు. సుప్రీం కోర్టు చెప్పింది కదా మీకు నాకు ప్రూఫ్ తో తీసుకురండి అని, ఒక్కరిని మీరు తీసుకురాలేకపోయారు. ఇంకొక విషయం నేను అడుగుతాను మిమ్మల్ని దయాకర్ గారు, కోర్టు ఒక్క విషయంలో ఒక ఎలక్షన్ రద్దు చేసింది, అది కర్ణాటకలో. ఇదే ఓటింగ్ ప్రక్రియ సరిగ్గా జరగలేదని. అది ఎవరు గెలిచింది? కాంగ్రెస్ గెలిచింది, నంజయ్ గౌడ ఆ ఎలక్షన్ రద్దు చేసింది. ఒకే ఒక ఎలక్షన్. కోర్టులు ఇంత చేస్తున్నప్పుడు మీరు కోర్టుల నుంచి కంచె చేయని వేస్తే అంటారేంటి? మీరు కోర్టులని నమ్మరు, మీరు ఈడీని నమ్మరు, మీరు ఎలక్షన్ కమిషన్ ని నమ్మరు, మీరు సిబిఐ నమ్మరు, మీరు అమెరికాకి వెళ్తారు, అక్కడ మాట్లాడతారు. మీకు ఒక విషయం తెలుసా? అమెరికాలో ఎలక్షన్ మీద ఇప్పటికి కూడా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి, అక్కడ ఎలక్షన్లు సరిగ్గా జరగలేదని. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అండ్ ఐదవది లాస్ట్, మీరు ఏమన్నారంటే ఒడిశా ముఖ్యమంత్రి గారి పేరు తెలుసా మీకు అని. దయాకర్ గారు, మీకు ఆదివాసీలు, వెనుకబడిన వాళ్ళు, ఎస్టీలు వీళ్ళంటే గౌరవం లేదా అండి? ఆయన ఒక ఆదివాసీ నుంచి వచ్చి ఒక సామాన్య కార్యకర్తగా మొదలయ్యి బీజేపీలో ముఖ్యమంత్రి అయ్యాడు. మీ రాహుల్ గాంధీ గారి లాగా ఎప్పుడు ఒక ఫ్యామిలీ పేరు పెట్టుకోనో ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కావాలని ఉందా?